స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ఇప్పుడు వీక్షకుల ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల మాలిక సమస్య సలహా చూద్దాం. డోర్ నుంచి రాజు ఈ లెటర్ రాశారండి. నాకు 35 ఏళ్ళు. గత 3 ఏళ్ల నుంచి కాళ్లకు చేతులకు గజ్జల్లో నల్లని మచ్చలు వస్తున్నాయి. అవి క్రమంగా పెరుగుతున్నాయి. మచ్చలు పెరిగితే ప్రమాదం అని విన్నాను. నిజమేనా? ఈ విషయంలో ఏం చేయమంటారు చెప్పండి అంటూ రాశారు. జనరల్గా గజ్జల్లో గన నల్లటి మచ్చలు వచ్చి దురద పుడుతున్నాయంటే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే అది తామరాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మనకి ఫంగస్ మన బాడీ మీద ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఎప్పుడైతే తడి వేడి ఎక్కువ అవుతుందో, తడి వేడి ఎక్కువైనప్పుడు ఆ ఫంగస్కి అనుకూలమైన వాతావరణం ఉంటుంది కాబట్టి అది పెరుగుతూ ఆ చర్మాన్ని తులుస్తూ పోయి బాగా దురదలు పెట్టేస్తుంటుంది. సో అటువంటిప్పుడు ఈ ప్రాబ్లం వస్తుందంటే అక్కడ ఎప్పుడు గాలి ఆడాలి, గాలి ఆడితే ఎండిపోవాలి ఆ ఏరియా. అప్పుడు మీకు ఈ ఫంగస్ రాదనమాట. అది గుర్తుపెట్టుకోండి. ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. ఇక తామరకి సింపుల్గా మామూలుగా యాంటీ ఫంగల్ క్రీమ్స్, యాంటీ ఫంగల్ ట్యాబ్లెట్స్ అని చాలా రకాలు దొరుకుతాయి. ఒక 1 మంత్ వాడితే శుభ్రంగా 100% క్యూర్ చెప్పే. అలా అని ఈ బయట దొరికే బామ్స్ ఇవన్నీ క్రీమ్స్ వాడకండి, వాటి వల్ల వికటిస్తుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి స్కిన్ స్పెషలిస్ట్ సూచించిన మెడిసిన్స్ మీరు వాడండి, ఫలితం ఉంటుంది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఓ చిన్ని చిట్కా మీకోసం. ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు భోజనం చేసిన ప్రతిసారి చిన్న బెల్లం ముక్కను బుగ్గను పెట్టుకుని చప్పరించండి. ఎసిడిటీ బాధలు చాలా వరకు తగ్గుతాయి. మీకేమైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే మాకు రాసి పంపించండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.